ముత్యాలమ్మ పాలెంలో సాగర తీరంలో ప్రారంభమైన అనకాపల్లి ఉత్సవాలు కూటమి ప్రభుత్వం హయాంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవాలు. ఈ ఉత్సవానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్లమెంట్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత, కందుల దుర్గేష్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, బత్తుల తాతబాబు, గండి బాబ్జీ పాల్గొని అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా భరతమాతను గౌరవించే విధంగా నాట్య కళలతో ప్రారంభించి ఈ ఉత్సవాలని ఆనందంగా ప్రారంభించారు. జబర్దస్త్కి సంబంధించిన ఆటో రాంప్రసాద్, రైజింగ్ రాజు, దొరబాబు, శాంతి స్వరూప్ ప్రజలను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? సెల్ ఫోన్ ఇచ్చిస్తున్నా భోజనం పెడుతున్నారు. ఆ పిల్లలు సెల్ ఫోన్ ఇచ్చేస్తారు, భోజనం పెడుతున్నారు. కప్పమ్మ కర్రీ కప్పు కల్లి దగ్గర పెట్టండి అమ్మా. మా మొబైల్ పెట్టకుండా బాగా పిల్లలుగా పెట్టండి అమ్మా. మీరు ఎప్పుడు జరిగింది మధ్యలో ఎప్పుడు చేశారమ్మా? మన హైదరాబాద్ మా ఫ్రెండ్ భోజనం పిలిచాడు ఇంటికి. ఇంటికి చదువుకున్నాం. ఇంటికి వెళ్తే ఫ్రెండ్ గారు పిలిచాడు చెప్పి ఇంటికి భోజనం వెళ్ళా. 9 గంటలు రమ్మన్నాడు. 10:30 అయింది భోజనం పెట్టి నాకు. ఎవరా అమ్మలేస్తారా బాబు ఉండరా అన్నాడు. అప్పుడు 10:30కి ఉండాక
చిల్లమ్మ వాళ్ళ భార్య చిల్లమ్మడాను చిల్లమ్మ వంట దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఏం చేస్తుంది సార్, సెల్ ఫోన్ చూసి వంట చేస్తుంది. ఓరు మన ఆడవాళ్ళు పక్కన మా అమ్మ నాన్నలు మీ దగ్గర ఏం అవ్వలేమో బాగోలేదు అంటే బాగోపోలేదు బాగుందండి పైసలు వస్తుంది అంటే దయచేసి అందరూ కూడా ఇందులో ఈ రోజు రేపు మంచి కల్చర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. నేను రోజుల నుంచి చూస్తాను. రమేష్ బాబు గారు లీడర్షిప్ అంటే రమేష్ గారు చూసి నేర్చుకోవాలి. నిజంగా మంచి కేసు మీద ఏర్పాటు అన్ని చేశారు. దానికి కలెక్టర్ గారు మేడం గారు అనుకుంటూ ఒకరు అది జరిగి కూడా ఒకరు ఆవిడ సహకారంతో రమేష్ బాబు గారి నాయకత్వంలో అందరూ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తారు. నేను ఒకటే చెప్తాను సార్, ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా జరగాలి, ప్రతి సంవత్సరం జరగాల్సిందే. దానికి అందరూ కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఇంకా చెప్పారు రమేష్ గారు బ్రహ్మాండం చేసుకుంటాం. ఈ మధ్య చూస్తున్నాం మనం పండుగలు మర్చిపోయాం. మనకందరికీ పండుగ ఏంటంటే 31 రాత్రి తెలుగు పండుగ లేవు, మనకు మర్చిపోయాం. ఏటో పండుగ 31 రాత్రి తెల్లవారు మధువులైతే పండుగ మనకి అలా అయిపోయింది. దీంతో అంటే మా చంద్రబాబు ఉద్దేశం మా అందరూ చూసినట్టే మన పండుగల్ని పూర్వీకుడికి వస్తున్న పండుగల్ని మన పండుగలను చేసుకుంటూ మన పిల్లలకి సాంప్రదాయాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. అమ్మ ఆడవారికి మగవారికి అందరూ మాట్లాడుతున్న ఆఖరికి ఒక మాట, ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. మమ్మీ డాడీ ఏంటి నాకు అర్థం ఏంటంటే ఇంట్లో కూడా మమ్మీ డాడీ అంటే వీడియో కూడా ఆ అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడతాడు అనుకున్నా వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ బ్రో హలో ఉచ్చారంపాలెం బీచ్ లో ఇంకా ఆహ్లాదకరంగా రంగరంగ వైభవంగా ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మధ్యకాల రమేష్ గారికి ప్రత్యేకంగా వారికి ఒకసారి గట్టిగా మనందరం కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనకు ఉన్నటువంటి వనరులు ఆ వనరులన్నీ కూడా మరి రాబోయే కాలంలో అందరూ కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. 24వ తారీఖు విశాఖపట్నంలో ప్రారంభించుకుని ఈ రోజు రేపు అనకాపల్లిలో చేసుకుని అరుగులో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన స్పీకర్ అయ్యన పాత్ర గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారికి, ఈ వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో అద్భుతమైన అంటే ప్రభుత్వం టైంలో టీవీ కూడా మానేయండి. అందుకే చూడాలనుకుంటే మీ బెడ్లు కూడా టీవీ పెట్టి చూసుకోండి. దయచేసి పిల్లలు భవిష్యత్తు పాడు చేయదని చెప్పి ఈ సందర్భం చేస్తూ బ్రహ్మాండ వాతావరణం చల్లదనం ఎంజాయ్ చేయండి. మన ఎంజాయ్ చేయండి. వారానికి 2 రోజులు శనివారం ఆదివారం భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఎన్నోకొస్తాం మనం ఖచ్చితంగా హ్యాపీగా ఉండండి, ఎక్కువ టెన్షన్ హ్యాపీగా ఉండండి. రెండోది ఏంటంటే అమ్మా ఆడవాళ్ళు బయటికి చెప్పారు అది బస్సు ఫ్రీకించారు కదా, బస్సులకి ఆటోకి వెళ్ళిపోతున్నారు. ఆ బయటికి చెప్పారు మగవాళ్ళు బస్సు బయటికి అందరూ బిజే, ఆడవాళ్ళు బిజే, మగవాళ్ళు బిజే, పిల్లలు బిజే, అందరూ బిజే అయిపోయారు. అలా కాకుండా వయసున్న తర్వాత భార్యాభర్తలు కుటుంబం పిల్లలందరూ కూడా ఆనందంగా కొన్ని క్షణాలు ఉండాలి, ఆనందంగా హ్యాపీగా ఉండాలి. రోజు టెన్షన్ అంటే ఏ టెన్షన్ మనకు అర్థం అవ్వదు. ఆనందంగా ఉండాలంటే ఇటువంటి ఫెస్టివల్స్ నేను చూస్తూనే ఉన్నాను. రోజు మనకి